ఆన్లైన్ బూచాడి ఆట కట్టించండిలా పిల్లల్లో వ్యసనంగా మారుతున్న గేమింగ్. ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 19 ఏళ్ల పిల్లల్లో 1.3% మందిలో, భారత్లో అలాంటి వారు 19.9% మందట. గేమింగ్ కన్సోల్స్లో పేరెంటల్ కంట్రోల్ వినియోగించాలి అంటున్న టీజీసీఎస్బీ. సో ఈ ఆన్లైన్ గేమ్స్ అన్నవి ప్రాణాలు తీస్తున్నాయి, వ్యసనం కింద మారిపోతున్నాయి, సైకో లెక్క తయారవుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ మానసిక స్థితి మీద తీవ్రమైన ప్రభావం పడుతున్నది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోనే. సో ఇట్లా భారతదేశంలో అట్లాంటి వాళ్ళు 20% ఉన్నారట. యావరేజ్గా 10 to 19 ఇయర్స్ పిల్లల్లో ప్రపంచవ్యాప్తంగా 1.3% ఉంటే ఓన్లీ ఇన్ ఇండియా 20%. అంటే ఎంత భయంకరమైన పొజిషన్లో ఉన్నామో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. మనము ఈ భారతదేశంలో ఇట్లాంటి మానసిక రుగ్మతల మీద, ఇట్లాంటి వాటి మీద ప్రభుత్వాలు ఫోకస్ 1% కూడా చేయవు. 1% కూడా చేయవు. అత్యంత ముఖ్యమైన అంశాలు ఇవే. ఆన్లైన్ గేమ్స్ కానీ, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, ఇట్లాంటి వీటి మీద అసలు ఏమైనా ఫోకస్ ఉందా? వాటి మీద ఒక రివ్యూలు చేయడమో, లేకపోతే ఎక్స్పర్ట్స్ని పెట్టి ప్రజలకు అవగాహన కల్పించడమో, ఆ రకంగా అడిక్ట్ అయిన వాళ్ళకి సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళ దాని నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడమో, ఇట్లాంటి ఒక్క ప్రయత్నమైన స్టేట్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ దాని మీద ఏమైనా కొంత బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఏమైనా ఉన్నదా? ఎంతసేపు ఏ స్కీము, ఏ ఫ్రీ స్కీము, దీని మీద చర్చలు తప్పితే ఇట్లాంటి మానసిక రుగ్మతల మీద, వీటి మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇవి ప్రజల యొక్క జీవితాలకు సంబంధించి. ఫ్యూచర్ ఇండియా ఎట్లా ఆ 10 to 19 ఇయర్స్ పిల్లల నుంచే కదా ఫ్యూచర్ ఇండియా తయారయ్యేది. హైదరాబాద్ అంబర్పేటకు చెందిన ఒక ఇంటర్ విద్యార్థి ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డాడు. ఏజ్ ఎంత? 16 సంవత్సరాలు. తర్వాత బానిసగా మారిండు. తొలుత తన తాత సెల్ ఫోన్లో 1500 వెచ్చించి గేమ్లు ఆడిన అతడు తర్వాత తల్లి బ్యాంకు ఖాతా నుంచి ఆన్లైన్లో చెల్లింపులు మొదలుపెట్టిండు. ఓసారి ఆమె నగదు ఉపసంహరణ నిమిత్తం బ్యాంకుకు పోయింది. 27 లక్షల సొమ్ము విత్డ్రా అయినట్లుగా తెలియడంతో హతాశురాలైంది. అంటే 27 లక్షలు ఆడినట, ఆమె తెలియదట. తన పేరిటే ఉన్న మరో బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా అందులో కూడా 9 లక్షలు మాయమైనవి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా ఆ అబ్బాయి నిర్వాకం బయటపడ్డది. ఎంత భయంకరమైన విషయం చూడండి. సెల్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ ప్లాట్ఫామ్స్లోని ఆన్లైన్ ఆటలు పలువురు పిల్లలను వ్యసనపరులుగా, వాటికి బానిసలుగా మారుస్తున్నాయి. ఆటలు కొనాలంటూ గేమింగ్ కంపెనీలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. జాతరకు పోతే బొమ్మలు కొనియమన్నట్టు ఆన్లైన్ గేమ్స్ను కొనమని పిల్లలు పేరెంట్స్ మీద ఒత్తిడి చేస్తున్నారు. కంపెనీ వాడు వీళ్ళ మీద ఒత్తిడి, పిల్లలు పేరెంట్స్ మీద ఒత్తిడి. ఒకటే ఆట కదా కొని, $10 చూపిస్తుంది కొని, $800, $5 చూపిస్తుంది కొని. సో ఇదేమైందంటే రాను రాను కొంత వ్యసనం కింద మారిపోయి ఇక పిల్లలు ఆ గేమ్స్ లేని ఉండలేకపోతున్నారు. ఎక్కడుంది ఇది? ఇది వారిలో మానసిక సమస్యలకు, తల్లిదండ్రుల సొమ్మును దొంగచాటుగా ఆన్లైన్ ఆటలకు ఊట్ చేసే పరిస్థితికి దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 19 ఏళ్ల వయస్సు పిల్లల్లో 1.3% మంది ఆన్లైన్ ఆటలకు బానిసలుగా మారితే భారతదేశంలో అలాంటి వారు 19.9% మంది ఉన్నట్లు ఇటీవల ఒక పరిశోధనలో వెల్లడైంది. ఎలాంటి సందర్భాల్లో అప్రమత్తం కావాలి? పిల్లలు తమ ఆన్లైన్ కార్యకలాపాల గురించి గోప్యత పాటించినప్పుడు, తల్లిదండ్రులు తమ వద్దకు వచ్చిన వెంటనే స్క్రీన్లు మార్చినప్పుడు, వారు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, వారి ఎలక్ట్రానిక్ పరికరాల్లో కొత్త ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్లు విపరీతంగా పెరిగినప్పుడు, ఇవన్నీ గమనించాలి. చదువుకున్న వాళ్ళైతే ఇది సాధ్యమైంది. రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కొంత ఈ ఫోన్ల మీద, ఈ టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి కష్టమవుతుంది. గేమింగ్ కన్సోల్స్ పైన నిఘా పెట్టాలి. ఎట్లా పెట్టాలా? గేమింగ్ కన్సోల్స్లో పేరెంటల్ కంట్రోల్ అంటే తల్లిదండ్రుల నియంత్రణలను యాక్టివేట్ చేయడం ద్వారా పిల్లలు ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలు నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంది. అంటే పిల్లల యొక్క కార్యకలాపాలు. ప్రముఖ గేమింగ్ కన్సోల్స్ అయిన ప్లేస్టేషన్, నింటెండో, స్విచ్ అండ్ ఎక్స్బాక్స్లలో పేరెంటల్ కంట్రోల్లను యాక్టివేట్ చేయడం పైన తల్లిదండ్రులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఇప్పుడు జనరల్గా మీరు మొబైల్ ఫోన్ ఒకవేళ కొనిచ్చినా కూడా చిన్నపిల్లలు అంటే మెయిల్ ఐడి క్రియేట్ చేసే సమయంలో కూడా మీరు పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేయాలంటే మళ్ళీ పేరెంట్ మొబైల్ మెయిల్కి మెసేజ్ వచ్చి దాన్ని ఓకే చేస్తేనే అది యాక్టివేట్ అవుతుంది.
ప్లే స్టేషన్ ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్ ఖాతా అకౌంట్లో అకౌంట్ మేనేజ్మెంట్కు సైన్ ఇన్ చేసి ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. మొదటిసారి ఆ పిల్లాడిని జోడిస్తున్నట్లయితే సెటప్ నౌ ఆప్షన్తో పాటు చైల్డ్ను జోడించాలి. రెండోసారి సభ్యుడిని జోడించేందుకు ఫ్యామిలీ నెంబర్ను జోడించు అనే ఆప్షన్ ఎంచుకొని ఆ చైల్డ్ను జోడించాలి. పిల్లాడి పుట్టిన తేదీని నమోదు చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే చట్టపరమైన నిబంధనలను పరిశీలించి అంగీకరించాలి. పేరెంటల్ కంట్రోల్ను సెట్ చేయడానికి తెరపై కనిపించే సూచనలు అనుసరించాలి. ఇవన్నీ యూజర్ ఫ్రెండ్లీయే ఉంటాయి మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో. పిల్లల కోసం ఎప్పుడూ భావోద్వేగ తలుపులు తెరిచే ఉంచాలి, అంటే ఎమోషనల్. అలాంటప్పుడే ఏదైనా చిన్న తప్పిదం జరిగినా తల్లిదండ్రులతో వారు పంచుకుంటారు. ఆన్లైన్ గేమింగ్లో బ్లాక్మెయిల్ బారిన పడినా చెప్పుకోగలుగుతారు. లేదంటే పరిస్థితి ప్రమాదకరంగా మారే వరకు తల్లిదండ్రులకు తెలియదు. పిల్లలను కళలు, సాహిత్యం, భౌతిక క్రీడల లాంటి వాటి వైపు మొగ్గు చూపేలా చేయాలి. అసలు కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అంటే పేరెంట్స్ కూడా అంటే పిల్లలు ఎంతమంది మనం చూడట్లేదు సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా. ఈ ఆన్లైన్ గేమ్స్ ఒకవైపు ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి కదా, ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి అవి.